పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. భర్తకు దూరంగా పిల్లల్ని పెట్టుకొని తన లైఫ్ తను బ్రతుకుతుంది. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో అలరించింది ఈ బ్యూటీ. కానీ ఆ తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. జంతువులకు మరియు అనాథ పిల్లలకు సాయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేస్తుంది. అంతేకాకుండా తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా కానీ ఊరుకోకుండా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తుంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా కొడుకు అఖీరానందన్ను తండ్రితో ఉండమని పంపించింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రేణు దేశాయ్. తన ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. నాకు ఆరోగ్యం బాగుండటం లేదు, అందుకే కొన్ని రోజుల నుంచి నేను రెస్ట్ తీసుకుంటున్నాను, సినిమాలు కూడా చేయటం లేదు. అయితే ఈ సమస్య ముందు మా నాన్నమ్మకు ఉండేది, తరువాత నాన్నకు వచ్చింది, ఇప్పుడు నాకు మయోకార్డియల్ బ్రీజింగ్ అనే సమస్య వచ్చింది. దానివల్ల ఒక్కోసారి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. పుట్టుకతో నా గుండె అలాగే ఉంది. కానీ ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఎక్కువ నడిస్తే ఆయాసం రావడం, హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సమస్య గురించి బయటపడింది. ఈ ఆరోగ్య సమస్యలకు మందులు వేసుకోవడం వల్ల నేను చాలా లావయ్యాను. నాకు ఈ ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అంటూ తెలిపింది రేణు దేశాయ్. ప్రజెంట్ ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి.